ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ కి ఒక సోల్జర్ కి మధ్య జరిగిన చిన్న కాన్వర్జేషన్ ఇది. ఈ అబ్రహం లింకన్ గారు ఎదురుగా కూర్చున్నటువంటి ఆ సోల్జర్ స్మోక్ చేస్తూ అబ్రహం లింకన్ గారికి ఇవ్వబోతారు. వెంటనే అబ్రహం లింకన్ ఏమంటారంటే, సారీ అండి, నేను మా అమ్మకు మాట ఇచ్చానండి అని చెప్పి చాలా సున్నితంగా తిరస్కరిస్తారు. మళ్ళీ వెంటనే ఆ సోల్జర్ స్మోక్ చేస్తూ మళ్ళీ ఆయనకి ఆల్కహాల్ ఇవ్వబోతారు. మళ్ళీ అబ్రహం లింకన్ వెంటనే సారీ అండి, నేను మా అమ్మకు మాట ఇచ్చానని చెప్పి మళ్ళీ సున్నితంగా తిరస్కరిస్తారు. అప్పుడు ఆ సోల్జర్ డైరెక్ట్ గా ఏమంటారంటే, ఏంటి అసలు ఈ మ్యాటర్ ఏంటి, అమ్మకి ఏం మాట ఇచ్చారు, ఏమైంది అని అడిగితే అప్పుడు ఆ అబ్రహం లింకన్ సోల్జర్ కి ఏమంటాడంటే, లేదండి, మా అమ్మ చనిపోయే ముందు నా దగ్గర నుంచి ఒక మాట తీసుకుంది, నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా అన్నా అని చెప్పి మా అమ్మ నా దగ్గర మాట తీసుకుంది. అందుకే మా అమ్మ చనిపోయినా కూడా నేను ఇప్పటికీ కూడా ఆ మాటకు నేను జవదాట్లేదు, ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పి ఆ అబ్రహం లింకన్ సమాధానం చెప్తాడు. బ్యూటిఫుల్ కదా. మీరు కూడా కుదిరితే మీ పిల్లల నుంచి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రామిస్ ఒకటి తీసుకోండి. వాళ్ళు కూడా కట్టుబడి ఉంటారు. ఏమో చెప్పలేం ఏ మాట ఎప్పుడు ఎవరి లైఫ్ ని ఎలా డౌన్ చేస్తుందో.